సనాతన ధర్మంలో తల్లి సంతానం మధ్య ఉండే నిస్వార్థ ప్రేమకు ప్రతిరూపం యశోదా కృష్ణుల బంధం. దేవకి గర్భంలో జన్మించిన లోకమంతా శ్రీకృష్ణుణ్ణి యశోదా నందనుడిగా పిలవడం వెనుక ఆ మాతృమూర్తి ప్రేమ మహిమ దాగి ఉంది. భగవంతుణ్ణి తన ఒడిలో పెంచి వెన్న దొంగగా ముద్దాడిన యశోదమ్మ జన్మించిన రోజే యశోద జయంతి. వైదిక పంచాంగం ప్రకారం పాల్గొన మాసం షష్ఠి తిథి 2026 ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:18 ప్రారంభమై ఫిబ్రవరి 7వ తేదీ అర్ధరాత్రి 2:54 ముగుస్తుంది. ఉదయ తిథిని ఆధారంగా చేసుకుని ఫిబ్రవరి 7వ తేదీ శనివారం యశోద జయంతిని ఆచరిస్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఈ రోజున యశోదమ్మను ప్రార్థిస్తే ఫలితం లభిస్తుందని విశ్వాసం. ఇప్పటికే సంతానం ఉన్న తల్లులు తమ సంతానం ఆరోగ్యంగా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుతూ కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి యశోదమ్మ బడిలో ఉన్న బాలకృష్ణుని విగ్రహం లేదా చిత్రాన్ని గంగా జలంతో అభిషేకించాలి. యశోదమ్మకు ఎర్రని వస్త్రం సమర్పించి కన్నయ్యకు ఎంతో ఇష్టమైన వెన్నను నైవేద్యంగా అర్పించాలి. పూజ సమయంలో సంతాన వేణుగోపాల స్వామి మంత్రం పఠించడం శ్రేష్టం. అది వీలు కాకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ రోజున గోసేవ అత్యంత పుణ్యప్రదం. బెల్లం పచ్చగడ్డి సమర్పిస్తే అపార ఫలితం లభిస్తుంది. పరిహారంగా ఒక మర్రి ఆకుపై సింధూరంతో స్వస్తి గుర్తు వేసి అక్షతలు పోక చెక్కతో ఆలయంలో సమర్పించాలి. ఇది సంతాన ప్రాప్తికి ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని పురాణ పండితులు చెబుతారు.